ఇండియాలోని పురాతన ఆలయాల్లో దాగున్న అంతు చిక్కని రహస్యాలు తెలుసుకుందాం. ప్రపంచంలోని ఇండియాలో అనేక మిస్టీరియస్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. భారతదేశంలో ప్రతిదీ ఒక మిస్టరీని తలపిస్తుంది. సంపన్నమైన పురాణ గాథలు, అపార పరిణామం, మర్చిపోలేని ఇతిహాసాలకు పుట్టినిల్లు భారతావని. కొన్ని చూసి ధరించేవైతే మరికొన్ని ఆశ్చర్యం, భయం కలిగించేవి. మరికొన్ని సందేహాలతో సతమతమై పెట్టేవున్నాయి. హిందూ ఆలయాల వెనుకున్న అద్భుతమైన శాస్త్రీయ రహస్యం, ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రాలకు ఇండియా చాలా ప్రత్యేకం. ఎక్కడ చూసినా, ఎటు వెళ్ళినా భారతదేశం చుట్టూ పుణ్యక్షేత్రాలు, దేవాలయాలే కనిపిస్తాయి. అయితే కొన్ని పుణ్యక్షేత్రాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ మిస్టరీతో మిళితమై ఉంటాయి. ఎవరికీ అంత చిక్కని గొప్ప గొప్ప రహస్యాలు ఆ దేవాలయాల కట్టడాల్లో దాగున్నాయి. ఏ పురావస్తు శాఖ ఖచ్చితంగా చెప్పలేని అద్భుతాలెన్నో మన పూర్వీకులు సృష్టించారు. ఇండియాలో అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం కలిగించే దేవాలయాలు, పవిత్ర పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అంతులేని ఆలోచనలు, ఆశ్చర్యాన్ని తీసుకొచ్చే పుణ్యక్షేత్రాల విశేషాలు, మిస్టరీలు మీకోసం. పంజాబ్లోని మొహాలీ జిల్లాలో ఉంది గురుద్వారా. 1659లో మరి ఈ ప్రాంతాన్ని సందర్శించారు. గురుద్వారాలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఇక్కడున్న ఓ మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టుకు ఏడాది పొడవునా మామిడి పండ్లుంటాయి. సీజన్తో సంబంధం లేకుండా పండ్లు కాస్తూనే ఉంటాయి. ఆశ్చర్యం కదా. ఇక ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న యాగంటి ఉమామహేశ్వర ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో ఉన్న పెద్ద నందీశ్వరుడు విగ్రహం అంతకంతకు పెరుగుతూనే వస్తోందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మొదట్లో చాలా చిన్నగా ఉన్న విగ్రహం రాను రాను పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఆలయ ప్రాంగణం అంతా వ్యాపించిందని స్థానికులు చెబుతారు. అయితే ఆ రాయి పెరిగే స్వభావం, తత్వం కలిగి ఉందని, ఆ రాయి 20 ఏళ్లకు 1 ఇంచు పరిణామం పెరుగుతుందని పురావస్తు శాఖ సర్వే కూడా తెలియజేస్తోంది. ఇక మరో అద్భుతం ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని అనంతపురంలో లేపాక్షి. ఇక్కడ ఉన్న స్తంభాలు మిస్టరీగా మిగిలాయి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. విజయనగరం స్టైల్లో ఈ రాతి కట్టడ నిర్మాణం జరిగింది. ఇక్కడ స్తంభం కింద ఒక క్లాత్ని లేదా పేపర్ని ఈజీగా పెట్టచ్చు. అంటే స్తంభానికి కింద ఫ్లోర్కి కొంచెం గ్యాప్ ఉంటుంది. అంటే స్తంభం కింద ఫ్లోర్ సపోర్ట్ లేకుండా గాలిలోనే స్తంభం ఉండడం, ఆలయాన్ని మోస్తుండడం అర్థం. స్తంభం గ్రౌండ్కి కాకుండా ఆలయాన్ని అంతా ఎలా సపోర్ట్ చేస్తోందో ఎవరికీ అర్థం కాని రహస్యం. మరో విచిత్రం, 90 కేజీల రాయి పూణేలోని చిన్న దర్గాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ 11 మంది మనుషులు, అంతకంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు, కరెక్ట్గా 11 మంది ఒక రాయికి కేవలం 1 వేలుతో పైకి లేపాలి. రాయిని ముట్టుకున్న వెంటనే హజరత్ కమర్ అలీ దర్వేష్ అని పలుకుతూ రాయిని పైకి ఎత్తాలి. ఇలా చేసిన వెంటనే ఆ రాయి 10 నుంచి 11 అడుగుల ఎత్తులోకి వెళ్ళి అలా గాల్లో తేలుతూ మరి అక్కడే తిరుగుతూ ఉంటుంది. భక్తుల తలపైనే ఆ రాయి తేలుతూ ఉంటుంది. అప్పుడు కమర్ అలీ దర్వేష్ అని భక్తులు గట్టిగా అరుస్తూ ఉంటారు. ఆ సమయంలో అది అలా జరుగుతుంది. తంజావూరులోని శివాలయం 1000 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ ఆలయం అంతా గ్రానైట్ స్టోన్స్తోనే కట్టారు. అది కూడా అక్కడ దగ్గర ప్రాంతాల్లో ఎక్కడా స్టోన్ లభించేది కాదు. 216 అడుగుల అతిపెద్ద నిర్మాణం ఈ తంజావూరు ఆలయం. ఇక ఆలయ సమీపంలో ఎలాంటి సదుపాయాలు కూడా లేవు. పెద్ద గాలి, వర్షాలతో ఎన్నో ఇబ్బందులు ఎదురై ఉంటాయి. అయినా కూడా 1000 ఏళ్ల క్రితం ఈ ఆలయం ఇంత పెద్దగా ఎలాంటి మెటీరియల్ ఇన్పుట్స్ లేకుండా ఎలా నిర్మించారు అనేది ఇప్పటికీ అంత చిక్కని మిస్టరీనే. తమిళనాడులోని తెప్పేరు మనలూరు శివాలయంలో చాలా ఆశ్చర్యకర సంఘటన ఉంది. ఈ ఆలయంలో ఒక నాగుపాము స్వయంగా శివారాధన చేయడం అందరినీ విస్తుపోయేలా చేసింది. 2010లో ఒకరోజు ఆ పూజారి ఆలయానికి వచ్చే సమయానికే ఓ పాము శివలింగంపై ఉండడం గమనించారు. తర్వాత ఆ పాము ఆలయంలో ఉన్న బిల్వ చెట్టు ఎక్కి బిల్వ పత్రాలు సేకరించి తర్వాత శివలింగం దగ్గరకు చేరుకొని నోటి ద్వారా ఆ బిల్వ పత్రాలను శివుడికి సమర్పించింది. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి అయిన ప్రాంతాలలో పూరి 4వది. చార్ధామ్ క్షేత్రాల్లో ఇదొకటి. విష్ణువునే ఇక్కడ జగన్నాథ స్వామిగా భక్తులు ఆరాధిస్తారు. ఈ ఆలయ విగ్రహానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతిమ రాయి కాదు, వేప బెరడుతో తయారు చేశారు. ఈ విగ్రహాన్ని బ్రహ్మ అంటారు. ఈ విగ్రహాలను 12 ఏళ్లకొకసారి, అంటే
నభ కళేబర ఉత్సవ సమయంలో మారుస్తారు. అది ఇక్కడున్న స్పెషాలిటీ. మహారాష్ట్రలో ఉన్న శనిశింగనాపూర్ చాలా ఫేమస్. ఎందుకంటే ఈ ఊళ్ళో ఏ ఒక్క ఇంటికి తలుపులుండవు. తలుపులు లేకపోయినా ఇంతవరకు ఎప్పుడు దొంగతనాలు కూడా జరగలేదు. ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్లకు శనిదేవుడే శిక్ష విధిస్తాడని గ్రామస్తుల నమ్మకం. మరో ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే 2011లో ఇక్కడ ఒక బ్యాంకు కూడా ప్రారంభించారు. అది కూడా ఎలాంటి తాళం లేకుండా. దేశంలో మొదటిసారి ఇలాంటి విశేషం జరిగింది. కైలాస ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. దీని నిర్మాణం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎలాంటి కట్టడమైనా పునాది నుంచి మొదలవుతుంది, కానీ కొండలనే శిల్పాలుగా మార్చినటువంటి గొప్ప నైపుణ్యం మన భారతీయ శిల్పులది. దానికి ప్రతీక ఈ ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయం. ఒకే రాతితో ఆలయ నిర్మాణం అంతా జరిగింది. చుట్టూ ఉన్న ఆలయాలు, డిజైన్స్ అన్నీ కూడా ఒక రాతితోనే నిర్మించిన గొప్ప శిల్ప శైలి ఈ ఆలయంలోని ప్రత్యేకత. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో షేషాల్ట్ గ్రామంలోని పాముల పూజ చేయడం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములకు ప్రత్యేకంగా కొంత ప్రదేశం కల్పిస్తారు. ప్రతి ఇంట్లో మనుషుల మాదిరిగా పాములు తిరుగుతుంటాయి, కానీ ఇంతవరకు ఎవరినైనా పాము కరిచినట్టు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలోని కబీస్ బాబా ఆలయం చాలా విచిత్రం కలిగిస్తుంది. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు, పూజారి ఉండరు. ఈ ఆలయం 150 ఏళ్ల క్రింద నిర్మించారని స్థానికులు చెప్తూ ఉంటారు. ప్రచండమైన శివభక్తుడు కబీస్ బాబా ఇక్కడ ఉంటారు. ఇతను సాయంత్రం భక్తులు సమర్పించే మద్యం సేవించి భక్తుల అనారోగ్య సమస్యలను నయం చేస్తారని అక్కడ భక్తుల నమ్మకం. శ్రావణ బెలగులలోని గోమతేశ్వర విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దది. దీన్నే బాహుబలి అని కూడా పిలుస్తారు. ఈ విగ్రహం 60 అడుగుల ఎత్తు ఉంటుంది. ఒకే రాతితో ఈ విగ్రహాన్ని చెక్కడం విశేషం. 30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ విగ్రహాన్ని స్పష్టంగా చూడొచ్చు. గోమతేశ్వర జైనుల గురువు. ఇక అమ్రోహా ఉత్తరప్రదేశ్లోని మరో పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం షార్పుద్దీన్ షా విలాయత్గా ప్రసిద్ధి చెందింది. ఈ పుణ్యక్షేత్రం మతాధికారి ఆలయ రక్షణగా తేళ్లను పెట్టారు. ఇక్కడికి వచ్చే సందర్శకులు వీటిని పట్టుకోవచ్చు, కానీ అవి వాళ్లకు ఎలాంటి హాని చేయవు. అదే ఇక్కడ స్పెషాలిటీ. తాజ్మహల్. తాజ్మహల్ అనగానే షాజహాన్ తన ప్రియురాలు ముంతాజ్ కోసం నిర్మించిందని అందరూ భావిస్తారు. కానీ ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ ఉంది. న్యూఢిల్లీలోని ఓ ప్రొఫెసర్ ఈ తాజ్మహల్ శివుడి కోసం నిర్మించారని, అది తేజో మహాలయం అని కూడా వెల్లడించారు. సుప్రీం కమాండర్ నుంచి ఈ ఆలయాన్ని తీసుకుని తర్వాత తాజ్మహల్గా షాజహాన్ నిర్మించారని ఆయన తెలిపారు. మొఘల్ చక్రవర్తులు శత్రువుల ఆలయాలు ఇక ఆక్రమించి వాటిని తమ ప్రేమికుల కోసం సమాధులుగా పునర్నిర్మించేవాళ్ళని వివరించారు. మమ్మీస్. మమ్మీస్ అంటే అందరికీ ఈజిప్టే గుర్తొస్తుంది, కానీ హిమాచల్ ప్రదేశ్లోని గ్యూ అనేటువంటి గ్రామంలో 500 ఏళ్ల ఒక మమ్మీ అందరికీ షాక్ ఇస్తోంది. సంఘా టెన్జింగ్ అనే టిబెట్కి చెందిన ఒక బౌద్ధ సన్యాసి మమ్మీ కూర్చుని ఉంది. అది కూడా చెక్కు చెదరని చర్మం, జుట్టుతో ఈ మమ్మీ కనిపిస్తుంది. ఇవి మన భారతదేశంలోని అత్యంత ఆశ్చర్యకరమైన ప్రదేశాలు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.